హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఊరి మసాలా. ఈరోజు వీడియో అయితే కనుక సొరకాయ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకోవచ్చు అన్నమాట సొరకాయ హల్వా. ఈరోజు వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. 4 సొరకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట నేను హల్వా చేయడం కోసం. బాగా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట సొరకాయలు. మనము ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు 4 సొరకాయలతో వ్యాపారం స్టార్ట్ చేసే కనుక ఉండంగా 40 సొరకాయలు తీసుకొచ్చుకున్నా కానీ సరిపోదన్నమాట. అప్పుడు కట్ చేసుకోవడానికి తుడుము పట్టుకోవడానికి మిషన్ తెచ్చుకోవాల్సింది అవసరం ఉంటుంది అన్నమాట. చాలా బాగా టేస్ట్ ఉంటుంది, బాగా వ్యాపారం జరుగుతుంది అన్నమాట హల్వా వ్యాపారం. ఇప్పుడు నేను రెండోసారి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే కుళాయి కింద పెట్టి కడిగి నీట్గా తీసుకొచ్చినాను. బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, పురుగులు అందుకు తిరిగి ఉంటాయి కాబట్టి చెట్టు మీద. అందుకోసం బాగా క్లీన్ చేసుకొని తోలు తీసి తుడుము పట్టుకోవాలన్నమాట. ఈ రకంగా సొరకాయకి తోలంతా తీసేస్తున్నాను. బాగున్నాయన్నమాట సొరకాయలు. సొరకాయ అంతా పైన ఉండే తోలు తీసేసినాక బాగా నీట్గా కట్ చేసుకొని మనకు తుడుము పట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రకంగా కట్ చేసుకోవాలి. కట్ చేసినాక ఇప్పుడు ఈ లోపల ఉండే కండంతా తీసేయాలన్నమాట. విత్తనాలు ఇదంతా తీసేయాలి. ఇది తీసేస్తేనే తుడుము పట్టడానికి బాగుంటుంది అనమాట. ఇదంతా మొత్తం తీసేయాలి. బాగా నీట్గా తీసినాకనే తుడుము పట్టాలన్నమాట, లేకపోతే తుడుము పట్టడానికి రాదు. ఇది ఉంటే కనుక లోపల ఉండే కండ ఉంటే కనుక మనకు తుడుము పట్టడం కోసం రాదు, ఇది జారిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇదంతా తీసేయాలి. విత్తనాలన్నీ పక్కకు తీసేసుకోవాలి. బాగా నీట్గా తీసినాకనే తుడుము పట్టడానికి బాగుంటుంది. ఈ రకంగా తీసేసుకోవాలి విత్తనాలు అదంతా. సొరకాయ అంతా కోసి ఈ రకంగా కట్ చేసి విత్తనాలన్నీ తీసేసినాను. లోపల ఉండే కండ కూడా తీసేసినాను అనమాట. ఇప్పుడు తుడుము పట్టడానికి బాగుంటుంది. ఇప్పుడైతే తుడుము పడుతున్నాను. ఈ రకంగా సొరకాయ అంతా తుడుము పట్టుకోవాలన్నమాట. నిదానంగా పట్టుకోవాలి, చాలా కష్టమే తుడుము పట్టాలంటే, జారిపోతూ ఉంటుంది కాబట్టి. తుడుము పట్టిన సొరకాయ అంతా ఒక చెరవకేసి పొయ్యి మీద పెడుతున్నాను. బాగా ఒక 20 నిమిషాల పాటు ఉడకనియాలి ఈ సొరకాయ అంతా కూడాను. ఈ రకంగా తుడుము పట్టాలన్నమాట. బాగా సేమ్యాలు మాదిరిగా తుడుము పట్టుకోవాలి. బెల్లం అంతా ఈ రకంగా కవర్కేసి పగలగొడుతున్నాను. కింద వేస్తే కనుక బట్టకంతా సగం బట్టకు అయిపోతుంది. అందుకోసం కవర్ చినిగిపోకుండా బాగా నిదానంగా పగలగొడుతున్నాను. రాయికి కూడా కవర్ తొడిగాను, కేజీ రాయి తీసుకున్నాను అనమాట పగలగొట్టడం కోసం. హల్వాలోకి బెల్లం అయితే ఉడకబెట్టినది వడగట్టి వేస్తున్నాను. హల్వా తయారు చేయడం కోసం తుడుము పట్టడము, కట్ చేసుకోవడము, తోలు తీసుకోవడము ఇదే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఉడకబెట్టడం అయితే బాగానే ఉడుకుతుంది, తొందరగా ఉడకబెట్టుకోవచ్చు. అయితే మనము బెల్లము పాగుబట్టి వేసినాక బాగా ఉడకనియాలి హల్వాలో. అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట హల్వా. మనము దోశపిండి ప్యాకెట్లు తయారు చేసి అమ్ముకోవడము,
ఇడ్లీ పిండి తయారు చేసి అమ్ముకోవడము, సమోసాలు తయారు చేసి అమ్ముకోవడము, ఈ రకంగా రకరకాలుగా వ్యాపారాలు అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ రకంగా హల్వా కూడా తయారు చేసుకొని మనము అమ్ముకోవచ్చు. మన వీధిలో ఎవరైతే ఉంటారో ఇరుగు పొరుగు వాళ్ళే తీసుకుపోతారనమాట. ఏం పని లేదు అని అనుకోకుండా, ఏ పని లేదు అని అనుకోకుండా ఏదో ఒక పని కల్పించుకొని చేసుకొని ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా 4 సొరకాయలు తీసుకొచ్చుకొని వ్యాపారం స్టార్ట్ చేసే కనుక ఉండంగా 40 సొరకాయలు తెచ్చుకునే కానీ సరిపోదన్నమాట. అప్పుడు తుడుము బట్టనికి ఒక మిషన్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. బాగా జరుగుతుంది హల్వా వ్యాపారం అయితే. ఇప్పుడు కడాయి అయితే పొయ్యి మీద పెడుతున్నాను. హల్వాలో వేయడం కోసం గసాలు, ముద్దమాడిపప్పు, కలింగ విత్తనాలు, యాలకలు బాగా దంచి వేయాలన్నమాట. ఇవన్నీ హల్వాలో వేయడం కోసం. ఇప్పుడు కడాయి అయితే పొయ్యి మీద పెడుతున్నాను. బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి వేస్తాను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. ఈ రకంగా బాగా వేయించుకున్నాక హల్వాలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా యాలక బుడ్డల పొడి అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం మెత్తగా దంచుకోవచ్చు అనమాట. నేనైతే ఈ రకంగా వేస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న దినుసులన్నీ వేస్తున్నాను. బాగా టేస్ట్ ఉంటుంది హల్వా అయితే కనుక. ఇంకా బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా ఇవి కూడా చేసుకోవచ్చు. మనకు ఈ హల్వా చేసుకొని స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర కూడా పెట్టుకొని అమ్ముకోవచ్చు అన్నమాట. బాగా వ్యాపారం అయితే చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా చేయడం బాగా ఈజీగా చేసుకోవచ్చు. బీట్రూట్ హల్వా కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సొరకాయ హల్వా మాత్రమే కొంచెం కష్టం అవుతుంది. నేనైతే హల్వా అంతా కూడాను కవర్లకు వేసి ప్యాకింగ్ చేసినాను. అర్ధ కేజీ ప్యాకెట్లు కొన్ని, కేజీ ప్యాకెట్లు కొన్ని చేసినాను అనమాట. ఇదే హల్వాని మనము కావాలంటే డబ్బాలకు కూడా వేసి అంగళ్ళకు అందుకు వేసుకోవచ్చు అనమాట. ఇంకా బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా అయితే కనుక ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం సొరకాయ హల్వా అయితే కనుక కష్టం అవుతుంది. అయితే సొరకాయ హల్వా బాగా టేస్ట్ ఉంటుంది. తుడుము పట్టడానికి బాగుంటాయి అన్నమాట. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ, సొరకాయ మాత్రమే కొంచెం జారిపోతూ ఉంటుంది. తుడుము పట్టడానికి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. మనము క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, ఈ రకంగా సొరకాయ హల్వా చేసుకొని చిన్న వ్యాపారం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మంచి వ్యాపారము, బాగా తీసుకుపోతారనమాట. బాగా టేస్ట్ ఉంటుంది హల్వా కూడాను. ఈరోజు నేను చేసిన సొరకాయ హల్వా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.